హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ ఎండు చేప కర్రీ. పులుసు కింద కూడా చేసుకోవచ్చు. దాని విధానం ప్రాసెస్ చూడండి. ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో తగినంతగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నాక తొందరగా ఉల్లిపాయలు వేగాలంటే ఉప్పు వేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. అందులోకి మీకు నచ్చితే ఒక చిన్నది పంచదార కూడా వేసుకుంటే బ్రౌన్ కలర్లో వస్తాయి ఉల్లిపాయలు. తర్వాత తొందరగా మగ్గిపోతాయి. తర్వాత కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంతగా పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతూనే కూర టేస్ట్గా ఉంటుంది. పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న వంకాయలు వేసుకోవాలి. ఉప్పు నీటిలో కడుక్కుంటే వంకాయలు కూడా కొంచెం చేదు వగరు ఉన్నా కూడా పోతుంది. సో ఉప్పు నీటిలో కడిగేసుకున్న వంకాయల్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 minutes మగ్గనిచ్చేసిన తర్వాత తగినంతగా అందులో కారం వేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను. అల్లం, వెల్లుల్లిపాయలు, టమాటా పేస్ట్ 3 కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాను. ఆ పేస్ట్ వేసుకొని మిశ్రమాన్ని ఫుల్గా తిప్పుకోవాలి. కలిపేసుకున్నాక మళ్ళీని అందులో ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. కూర బాగా మగ్గాక అప్పుడు కొంచెం చింతపండు చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా చింతపండు కొంచెం తీసుకొని ఆల్రెడీ పిసికేసి ఉంచేసాను. అది అందులో వేసేసుకొని కాసేపు మగ్గించాక అప్పుడు ఎండు చేపలు వేసుకోవాలి. ఎండు చేపలు వేసుకొని ఒక 10 నిమిషాలు లాస్ట్లో వేసుకోవాలి. ఎండు చేపలు లేకపోతే పాడైపోతాయి అన్నమాట, ముక్కలు అయిపోతాయి. కదపకూడదు, అందుకే లాస్ట్లో వేసాను ఎండు చేపలు. ఆ విధంగా వేసుకొని 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర కంప్లీట్ అయిపోతుంది. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేయండి. కూర సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.